ఇది ఉన్నటువంటి వ్యవహారం. అందువల్ల ఈ లోకంలో ఎవడు సుఖాన్ని పొందుతూ ఉన్నాడో ధనం వల్ల మనకు అర్థమే కాదనగా మనసా ఇది ఇంతుంది. దీని వెనక నా మాట విని ధన ఆగమే ధన సంపాదనే తృష్ణాం జహీహి త్యజ, దీన్ని విడిచిపెట్టు. ఎందుకని? దీనివల్ల సుఖపడ్డ వాళ్ళు ఎవరో కనపడడం లేదు. అర్థమవుతుంది? అవసరాలు తీరడానికే కానీ కేవలం ధనం వల్లనే సుఖపడిన వాళ్ళని తెలియదు. కొలంబస్ ఏమేమి ఊరు ఏ దేశాలు కనిపెట్టాడో నాకు తెలియదు, కానీ ఎన్ని లోకాలు చూచాడో శంకరాచార్య స్వామి మాత్రం ఒక్కదానికోసం వెతికి 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 కొలంబసే బెటర్ పట్టుకున్నాడు, శంకర పట్టుకోలేకపోయాడు. ఒకటి అదేంటో తెలుసా? నహి లోకే కస్యచిత్ విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఏమి సెంటెన్స్! శంకరాచార్య స్వామి భాష్యం. నహి లోకే లోకే అస్మిన్ లోకే, ఈ లోకంలో ఎట్లా తెలుసు ఆయనకి? అందరిని పెట్టి చూశాడని అర్థం. ఈ ప్రపంచంలో అస్మిన్ లోకే నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. అంటే ధనం సంపాదించి విపరీతంగా ధనం సంపాదించినటువంటి వాడు, తృప్తిగా ఉన్నటువంటి వాడు కస్యచిత్ తృప్తికర కస్యచిత్ తృప్తికర ద్రష్ట నా, ఒక్కడ కూడా కనపడడం లేదన్నాడు. అంతే. అంటే మరీ పరిశీలించి విశ్లేషించి పరీక్షించి చూస్తే ఓహో ఈయనకి ఇన్ని కోట్లున్నాయి, ఈయన ఏమైనా సుఖంగా ఉన్నాడా? లేదు. ఆయనకి అన్ని కోట్లున్నాయి, సుఖంగా ఉన్నాడా? లేడు. ఈ ప్రపంచంలో అందరినీ చూచి శంకరాచార్య స్వామి బిల్ గేట్స్తో సహా చివరికి వచ్చినటువంటి నిర్ణయం ఇది. ఇది ఒక హార్డ్ ట్రూత్. ఇది సరేనా? సుఖం వేరే రకంగా వస్తుంది, ఈ విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కనుక నహి లోకే విత్త లాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట, ఒక్కడు కూడా కనిపించడం లేదు ఈ ప్రపంచంలో. కనుక ఓకే మూఢ జహీహి ధన ఆగమ తృష్టం. కాబట్టి ధనం ఆనందాన్ని ఇస్తూ ఉంది అనుకోవడం శోభనాధ్యాస. శోభనాధ్యాస అంటే దేంట్లో అయితే ఆ లక్షణం లేదో అది ఉన్నట్టు చూడడం. ఇది మోహం. ఈ మోహం కలిగినటువంటి వాడు మూఢుడు. మూఢ జహీహి ధన ఆగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనస్సి వితృష్ణాం. కాబట్టి మనసులో జరిగిపోతుంది జీవితం. మనం ఎంతో కాలం ఈ ప్రపంచంలో ఉండం, హాయిగా నడిచిపోతుంది. అనవసరమైన ఆశలు, అనవసరమైన వాంఛలు, ఈ కోరికలు ఏం అవసరం లేదు. మనసులో ఏదైతే తృష్ణ ఉందో, కాలికి బురద అయితే ఎట్లాగైతే కడిగేసుకుంటూ ఉన్నామో, మనసుకు పట్టినటువంటి ఈ బురద ఉంది, ఈ తృష్ణ ఆశ అనేటువంటి బురద, దీన్ని కడిగేసుకోవాలి. వితృష్ణాం కురు సద్బుద్ధిం మనసి సద్బుద్ధిం కురు. భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనని ఎప్పుడు కదిలిస్తూ పో. ఎందుకని? దీనివల్లనే సుఖపడేది. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం. మరి ఎట్లా జీవించాలి? ఎల్లభసే నిజ కర్మోపాత్తం. అదేడ ఎల్లభసే, ఏదైతే మనకు లభిస్తుందో, ఎట్లా? అప్రార్థిత ఉపనత లాభ తేన సంతుష్ట. కాబట్టి మనం కోరకుండా అనాయాచితంగా ప్రారబ్ధవశాత్తు మనకి ఏది లభ్యమవుతుందో, నిజ కర్మభి ఉపాత్తం సంపాదితం ద్రవ్యం. కాబట్టి మనం కష్టపడి ఏదైతే సంపాదించుకుంటూ ఉన్నామో ధర్మబద్ధంగా, దాని చేత చిత్తం వినోదయ పో, హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం, కర్మోపాత్తం కర్మ ఉపాత్తం కర్మ సంపాదితం విత్తం ఏదైతే ఉందో తేన విత్తేన వినోదయ చిత్తం. కాబట్టి ఆనందంగా ఉండడమే కదా నీకు కావాలి. కనుక ఏదైతే ధర్మబద్ధంగా నువ్వు సంపాదించుకుంటున్నావో దాంతో ఆనందంగా ఉండు. ఏదైతే కర్మఫలంగా నీకు అందుతూ ఉందో దాంతో ఆనందంగా ఉండు. ప్రసాదం గనక తృప్తిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకని? భగవంతుడు ఎప్పుడైతే నీకు జన్మనిచ్చాడో, నాకు జన్మనిచ్చాడో, నీ ప్రారంధం నా ప్రారంధం ఉంది కనుక ఈ ప్రపంచంలో పుట్టాం. మన ప్రారంధంలో ఏది ఉందో అది మనకు అందుతుంది. దాన్ని ఆపేవాళ్ళు ఎవ్వరు లేరు. ధర్మబద్ధంగా మనకు వచ్చేదాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎందుకని? విశ్వధర్మాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ధర్మరూపంలో ఉండేటువంటి దైవమే మనకు అందవలసిందంతా కూడా అందుతుంది. నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు, ఏం జరుగుతుందో అనేటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా శోభనాధ్యాస. భగవంతునికి వైభవం తెలియకుండా పోవడం, కర్మఫలాల యొక్క నిజస్థితి అర్థం కాకుండా పోవడం. నీ కర్తవ్యం ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో దానికి సంబంధించి నీకు అందుతుంది. ప్రారబ్ధవశాత్తు నీకు ఉంటే అది ఉంటుంది, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు.